క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 26వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈరోజు మొదటి పట్టణంలో ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లోని ధనికులను తీవ్రముగా ఖండిస్తున్నాడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనం నుండి 7వ వచనం వరకు. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య అన్యాయము, అవినీతి తాండవిస్తున్నప్పుడు ఆమోసు ప్రవక్త ప్రవచించటం మొదలుపెట్టాడు. ప్రజల్లో ధనికులు, పేదవారు అని 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. ధనికులు పేదవారిని అన్యాయంగా దోచుకుని సుఖభోగాలను అనుభవించటం మొదలుపెట్టారు. వ్యాపారంలో, న్యాయ నిర్ణయంలో ధనికులు పేదవారికి అన్యాయం జరిపి తమ సంపదను పెంచుకునేవారు. ధనిక వర్గం దోపిడీ వర్గంగా తయారైంది. వారు ఆర్జించినదంతా అన్యాయపు సొమ్మే. ఇలా సంపాదించిన దొంగ సొమ్ముతో ధనికులు సుఖభోగాలు అనుభవిస్తూ ఉండేవారు. ఇదంతా పరిశీలించిన ఆమోసు ప్రవక్త ధనికులను ఉద్దేశించి ఈ విధంగా పలుకుతున్నాడు. దంతపు మంచముల మీద పరుండుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను, శాలల్లోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. పాత్రల్లో ద్రాక్షరసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవముల గురించి చింతింపరు. అప్పుడు వారు సుఖాలు గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరములకు నేను విరోధినైతిని కనుక వారి పట్టణములను, వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదను. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యావే ప్రభు ఇశ్రాయేలీ ప్రజలతో సీనాయి పర్వతం వద్ద చేసిన నిబంధన ప్రకారము వారంతా సోదర భావముతో ఏకంగా జీవించాలి. ధనికులు, పేదలు అనే 2 వర్గాలుగా విభజన కావడం ఆ నిబంధనకు విరుద్ధము. సోదరులుగా ఒకరితో ఒకరు సహాయపడుతూ, కష్టములో ఉన్న వారిని ఆదరిస్తూ, ఐక్యతతో, ప్రేమతో దైవ ప్రజలుగా జీవించే బదులు 2 వర్గాలుగా విడిపోవటం, ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోవడం, పేదవర్గాన్ని అన్యాయంగా అణగదొరకడం యావే ప్రభువునకు సహించరాని విషయం. అందుకే ఆయన ఆమోసు ప్రవక్త ద్వారా ధనిక వర్గాన్ని తీవ్రంగా ఖండించి శిక్షింపదలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ధనికులు దేవుని మరచి స్వార్థముతో తమ ఇష్టం వచ్చినట్లు కాలము గడిపితే భవిష్యత్ జీవితంలో వారి స్థితి ఎలా ఉంటుందో అని ఈనాటి సువార్త పట్టణము మనకు తెలియచేస్తుంది. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి ఎప్పుడు విందులు వినోదములతో కాలము గడిపేవాడు. అతని వాకిలి దగ్గర లాజరు అనే నిరుపేద ఒకడు పడి ఉండేవాడు. అతని శరీరమంతా పుండ్లతో నిండి ఉంది. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడే ఎంగిలి మెతుకుల కోసం కాచుకొని ఉండేవాడు. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. ధనికుడు చనిపోయినప్పుడు పాతాళంలోకి వెళ్ళాడు. అప్పుడు పాతాళం నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కన్నెత్తి చూచి అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరు తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అన్నాడు. అందుకు అబ్రహాము, కుమారా, మరొకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుండా లాజరు అష్ట కష్టములు అనుభవించను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండా
అతడిచ్చట సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధమున్నది. అందువలన అచటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటవారు అచటకు పోలేరు అని పలికాడు. ఈ ఉపమానములో ధనికుడు దరిద్రుడయ్యాడు, దరిద్రుడు ధనికుడయ్యాడు. నిరుపేదయై తన వాకిలి వద్ద పడి ఉన్న లాజరును కన్నెత్తి చూడకుండా విందులు విలాసాలతో కాలము గడిపిన ధనికుడు మరణించిన తరువాత శిక్షను అనుభవించాడు. అతని పరిస్థితి తారుమారైంది. అతని సంపద గ్రుడ్డివారిని చేసింది. వాడు దేవునిపై ఆధారపడి జీవించలేదు. తనకున్న సంపదను సద్వినియోగం చేసుకోలేదు. పేదవానిని గూర్చి పట్టించుకోలేదు. పేదవానిని పల్లెత్తి పలకరించలేదు. ఇటువంటి ధనికులను గూర్చి యేసు చెప్పినదేమనా, ధనికులారా, మీకు అయ్యో అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించున్నారు. ఇప్పుడు కడుపు నిండిన వారలారా, అయ్యో అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీకు అయ్యో అనర్థము, మీరు దుఃఖించి ఏడ్తురు. లూకాసు వార్త 6వ అధ్యాయము 24వ వచనము మరియు 25వ వచనము. ధనికుడు ఈ లోక జీవితములో దేవునికి తోడి సోదరులకు దూరమైతే వాటి వలన అపాయాలు కూడా ఎక్కువ అవుతాయి. స్వార్థం, గర్వం పెరిగిపోయి ఎవరినీ లెక్క చేయకుండా జీవించే అపాయముంది. ఈ అపాయాన్ని సూచిస్తూ యేసు చెప్పినదేమిటంటే, ధనికుడు పరలోక రాజ్యములో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము. అందువలనే యేసు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఈ లోకములో మీరు సంపదలు సమకూర్చుకుంటే చిమట పురుగులు తినివేస్తాయి, త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందరు. కావున నీ సంపదలను పరలోకమందు సమకూర్చుకొనుము. అచట వానిని చెమట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దోచుకొనరు. నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయముండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. పేదరికం మానవ జీవితాన్నుండి రూపుమాపాలని చెబుతూ ఉంటాం. అది నిజమే. మానవుడు తన ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ, తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ, తన కర్తవ్యాన్ని నెరవేర్చాలంటే పేదరికము ఒక ఆటంకమే. అందువలన దాని నిర్మూలన జరగాలి. అయితే పేదవాడు తన దీనస్థితిని సద్వినియోగం చేసుకోవటం అవసరం. పేదరికంలో దేవునిపై ఆధారపడి జీవిస్తూ తన హృదయాన్ని ఆయనపై లగ్నం చేసి జీవిస్తే అట్టివాడు ధన్యుడవుతాడు. మరలోక జీవితంలో లాజరు వలె దేవుని యొక్క భాగ్యాన్ని పొందుతాడు. అందువలనే యేసు పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యం మీది అని చెప్పారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనము. దీనాత్మతో తన పేదరికాన్ని స్వీకరించి దేవునిపై విశ్వాసముంచి తన జీవిత కర్తవ్యాన్ని నెరవేర్చువాడు ధన్యుడు. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాయి. క్రైస్తవుల మధ్య ఉన్న తారతమ్యాలు తొలగిపోవాలి. అక్రమంగా, అన్యాయంగా మనము సంపదలను పెంపొందించుకోకూడదు. పనికి తగిన వేతనము ఇవ్వకపోతే మనము పేదవాని సొమ్మును దోపిడీ చేసినట్లే. మన సంపదలతో తొలతూగుతూ పేదవారిని కన్నెత్తి చూడకుండా ఉంటే దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తాం. పేదవాని స్థితిని మెరుగుపరచి అతడు సంఘములో ఒక మనిషిగా గౌరవముతో జీవించేటట్లు మనము సహాయము చేయాలి. పేదవాని హక్కులను భంగపరచకుండా మనకున్న దానిలో వారిని కొంతవరకు భాగస్సుని చేయాలి. క్రైస్తవులంతా సోదరులు. సోదరభావంతో జీవిస్తూ హెచ్చుతగ్గులను తీసివేసుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించాలి. పేదవాడు తన పేదరికం వల్ల అధైర్యపడకుండా
దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో జీవించటం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమగల ప్రభువా, దాగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ లోకములో సంపదలు సమకూర్చుకునే క్రమంలో నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని పాటించే గొప్ప మనస్సును, విశ్వాసాన్ని దయచేయండి. సంపదలు సమకూరినప్పుడు పేదవారిని చిన్నచూపు చూడకుండా జాగ్రత్త పడే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ లోకములో సంపదలున్నా లేకపోయినా ఎల్లవేళలా నీ మీద ఆధారపడి జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారికి శాంతిని, సమాధానాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.